నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. నవల శీర్షిక ఆమె జీవితం. రచన అభిమన్యు గారు. ఇక కథలోకి వెళితే, ఆకాశం అనే మైదానంలోకి సూర్యుడు ఇంకా రాలేదు. బ్రతుకు మైదానంలోకి పేపర్ కుర్రాడు ఎప్పుడూ వచ్చేశాడు. పేపర్ కుర్రాడు తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేస్తే కానీ ప్రపంచంలోని వార్తలు చాలామందికి తెలియవు. పేపర్లోని వార్తలు ముందుగా చూసేది పేపర్ కొనే వ్యక్తి కాదు, పేపర్ కుర్రాడు. ఆ రోజు పేపరులోని ముఖ్యమైన వార్తల కన్నా ముఖ్యమైనది పేపర్ కుర్రాడు చూడనే చూశాడు. ఆ వార్త అలా గాలితో పాటు ప్రయాణం చేసి చాలామందికి తెలిసింది. సూర్యోదయం అయ్యేసరికల్లా ఆ వార్త గాలి కన్నా వేగంగా చాలామందికి తెలిసింది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు అయిన రవీంద్ర దారుణ హత్య. అందిన స్వర్గం సినిమా దర్శకులు రవీంద్ర హత్యగావింపబడ్డాడు. ప్రముఖ సినీ నటి సంధ్య రవీంద్రను పిస్తోలుతో కాల్చి చంపింది లాంటి హెడ్డింగ్లతో రవీంద్ర హత్య గురించి పత్రికలు బాక్స్ కట్టి మరీ ప్రచురించాయి. కోర్టు హాలు కిక్కిరిసి ఉంది. గుంపులుగా కోర్టు హాలు బయట జనం నిల్చుని చూస్తున్నారు, వింటున్నారు. ఫోటోగ్రాఫర్ల చేతిలోని కెమెరాలు తళుక్కుమని వెలుగుతున్నాయి. విలేకరుల చేతిలోని పెన్నులు చకచకమని కదులుతున్నాయి. యువర్ ఆనర్, ఈమె పేరు సుబ్బలక్ష్మి అలియాస్ సంధ్య. ఈమె ఒక సినీ నటి. ఈ సంధ్య అనే హంతకి మానవత్వం మర్చిపోయి తనను ప్రేమించిన వ్యక్తిని పిస్తోలుతో కాల్చి చంపింది. ఈమె రవీంద్ర ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామనుకున్నారు. అయితే ఈ సంధ్య అతన్ని వంచింది. ప్రేమించిన రవీంద్రను కాదని సినీ నటుడు శ్రీరాముని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ పెళ్లి నాడు ఎందుకు నన్ను మోసం చేశావు అని అడగటానికి వెళ్ళిన రవీంద్రను ఏమాత్రం జాలి దయ లేకుండా పిస్తోలుతో కాల్చేసింది. కాబట్టి యువర్ ఆనర్, ఈ నరరూప రాక్షసుని తగిన శిక్ష విధించవలసినదిగా కోరుతున్నాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం హావాభావాలు ప్రకటిస్తూ బిగ్గరగా అరుస్తూ అన్నాడు. రామనాథంకి 50 సంవత్సరాలు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇంతవరకు అతను గెలవని కేసు అంటూ లేదు. క్రిమినల్స్కి అతను సింహస్వప్నం. తన అపారమైన తెలివితేటలతో వాగ్దాటితో వాదించి క్రిమినల్స్కి శిక్ష పడేటట్టుగా చేయటమే అతని ఉద్దేశం. రామనాథం అంటే ఏ కొద్ది మందికో తెలుసు. క్రిమినల్ రామనాథం అంటే తెలియని వారు ఉండరేమో. జడ్జి విశ్వనాథం గారు ముక్కు మీదకు జారుతున్న కళ్ళజోడును సరిచేసుకుని ఒక్కసారి హాలంతా కలయచూశారు. అందరి దృష్టి తన మీద, తను చెప్పబోయే తీర్పు మీద ఉందని గ్రహించారు. బోనులో నిల్చున్న సంధ్య వైపు చూసి అడిగారు, చూడమ్మా, ఈ హత్య నీవే చేశావా? మౌనం. నీవు కోర్టు వారికి చెప్పుకోవలసిందేమైనా ఉందా? అడిగారు జడ్జి. సంధ్య తల తిప్పి జడ్జి గారి వైపు చూసి ఉంది అని అర్థం వచ్చేట్టుగా తలూపింది. సంధ్య గుండెల నిండా గాలి పీల్చుకుని 2 నిమిషాలు రిలాక్స్ అయ్యి చెప్పటానికి నోరు తెరిచింది. అప్పుడు ఆగండి యువర్ ఆనర్ అని ఒక యువకుడు కోర్టు హాలులోకి వచ్చి నిల్చున్నాడు. ఎవరు నీవు? జడ్జి గారు చిరాగ్గా అడిగారు. నా పేరు సాగర్, రచయితను. మీరు ఈ కేసు విషయమై ఏమైనా చెప్పదలుచుకుంటే బోనులోకి వచ్చి చెప్పండి అన్నారు జడ్జి గారు. అలాగే సార్ అని సాగర్ సంధ్య నిల్చున్న బోనికి ఎదురు బోనులో నిల్చున్నాడు. మిలాడ్, ఈ హత్య ఈమె చేయలేదు అన్నాడు సాగర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామనాథం ఒక్కసారిగా తుల్లిపడ్డాడు. మిస్టర్ సాగర్, ఈ హత్య ఈమె చేయలేదని ఎలా చెప్పగలుగుతున్నావు? అడిగారు జడ్జి. యువర్ ఆనర్, ఈమె ఎవరు? ఈమె సినీ రంగానికి ఎలా వచ్చారు? పెళ్లిపేటల మీద కూర్చోవలసిన ఈమె ఇలా కోర్టు బోనులో ముద్దాయిలా ఎందుకు నిల్చోవలసి వచ్చింది? మొదటి నుంచి ఈ రోజు వరకు ఈ డైరీలో పొందుపరిచాను. ఈ డైరీ మీరు చదివితే బాగుంటుంది. ఎందుకంటే ఈ డైరీ ఆమె జీవితం అని సాగర్ తన భుజానికి తగిలించుకున్న సంచిలోంచి డైరీ తీసి జడ్జి విశ్వనాథం గారికి అందజేశారు. జడ్జి గారు కళ్ళజోడు సవరించుకుని ఆ డైరీని పరిశీలనగా చూసి తర్వాత తన ముందున్న కాగితాల మీద పెన్నుతో ఏదో వ్రాసి, ఈ కేసును రేపటికి వాయిదా వేస్తున్నాను అని కుర్చీలోంచి లేచి సాగర్ ఇచ్చిన డైరీని తీసుకుని తన ఛాంబర్లోకి వెళ్ళిపోయారు. సాగర తీరం, సాయం సమయం. సాంబమూర్తి కళామందిరం రసజ్ఞులైన ప్రేక్షకులతో కళకళలాడుతుంది. ఉధృతంగా వీస్తున్న సినీ గాలికి రెపరెపలాడుతున్న నాటకం అనే దీపాన్ని ఆరిపోకుండా చూడాలనే ఉద్దేశంతో కళాస్రవంతి వారు ప్రతి సంవత్సరం నాటకం పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విలన్, ఉత్తమ స్టేజీ అలంకరణ లాంటి బహుమతులు కూడా ఇస్తూ ఆయా నాటక సంస్థలను, నటీనటులను ప్రోత్సహిస్తూ వస్తుంది కళాస్రవంతి.
గత 6 రోజులుగా రాష్ట్రం నలుమూలల నుండి వివిధ నాటక సంస్థలు వచ్చి తమ తమ నాటకాలను సాంబమూర్తి కళామందిరంలో ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపచేశారు. ఈరోజు అనగా 7వ రోజు బహుమతుల ప్రధానోత్సవం. అది కలెక్టర్ గారి చేతుల మీదుగా జరగాలని ముందుగా నిర్ణయించారు. ఆ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకని నిర్వాహకులు తెలియజేశారు. 5 అంటే 6 అవుతుందని వారికి తెలుసు. ఎందుకంటే టైం పంక్చువాలిటీ విషయంలో మనం చాలా వెనుకబడి ఉన్నామనే విషయం జగమెరిగిన సత్యం. కలెక్టర్ గారు మరికొద్దిసేపట్లో రాగలరని నిర్వాహకులు తెలుపుతున్నారు. పుర ప్రముఖులతో, నాటకాలు ప్రదర్శించిన నటీనటులతో మొదటి నుండి నాటకాలు చూసి ఫలానా నాటకానికి, ఫలానా నటుడికి, ఫలానా నటికి బహుమతి ఇస్తారని వాళ్లలో వాళ్లే నిర్ణయించుకుంటూ కూర్చున్న వాళ్లతో కళామందిరం నిండిపోయింది. 5 గంటలకి అన్నది 6 అయ్యింది. 7 కూడా కావస్తుంది. అయినా కార్యక్రమం ప్రారంభమయ్యే సూచనలు ఎక్కడా కనిపించటం లేదు. వచ్చిన ప్రేక్షకులు అసహనంగా తిరుగుతున్నారు. వీరి చిరాకులను, విసుగులను కాస్త తగ్గించడం కోసమని ఆర్కెస్ట్రా అరేంజ్ చేశారు. అయితే ఆ ఆర్కెస్ట్రా ఆహుతుల సహనానికి పరీక్షగా నిలిచింది. కార్యక్రమ నిర్వాహకులు హడావిడిగా తిరుగుతున్నారు. కలెక్టర్ గారు వచ్చే సూచనలు కనిపించటం లేదు. పోనీ కలెక్టర్ గారిని కాదని ఎవరినైనా పిలుద్దామా? అంత ధైర్యం ఎవరికీ లేదు. చూడగా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి సంకట స్థితిలో కార్యక్రమం నిర్వాహకులలో ఒక్కరైన రంగారావుకి సీతారామయ్య గుర్తుకు వచ్చారు. సీతారామయ్య, అతని భార్య సుభద్ర, కూతురు సుబ్బలక్ష్మి 2వ వరుసలో కూర్చుని ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు. రంగారావు పక్కన కూర్చున్న వ్యక్తిని కాసేపు లేవమని చెప్పి అతని సీటులో తను కూర్చుని తను వచ్చిన పని చెప్పాడు. సీతారామయ్య గారు, మీరంటే నాకు గౌరవం, భక్తి. అయినా సాహసించి మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని అని నసిగాడు రంగారావు. అదేమిటి చెప్పండి, నవ్వుతూ అన్నాడు సీతారామయ్య. అనుకున్నట్లుగానే కలెక్టర్ గారు వచ్చి ఉంటే ఈ పాటికి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుండేది. వారు ఇప్పుడప్పుడే వచ్చేట్టుగా లేరు. ప్రత్యేక ఆహ్వానం మీద వచ్చిన వారందరూ చిరుబురులాడుతున్నారు. వాళ్లను శాంతింప చేయలేకపోతున్నాను. ఏదో కలెక్టర్ గారు వచ్చేంత వరకు కాలం వెళ్లదిద్దామని ఆర్కెస్ట్రా అరేంజ్ చేశాము. అది ఎందుకు పనికి రాకుండా పోయింది. మీరు ఏమీ అనుకోకుండా నాకు సహాయం చేసి పెట్టాలి అని ప్రాధేయపడ్డాడు రంగారావు. ఏం చేయమంటారు? నవ్వుతూ అడిగాడు శాస్త్రిగారు. చూడండి, మీ అమ్మాయి సుబ్బలక్ష్మి నేర్చుకున్న నాట్యం కొంతసేపు స్టేజి మీద ప్రదర్శిస్తే అదైనా కలెక్టర్ గారు వచ్చేంత వరకు మా పరువు కాపాడని వారవుతారు. రంగారావు అభ్యర్థన విని సీతారామయ్య కోపం తెచ్చుకోలేదు. మా అమ్మాయి నాట్యం పూర్తిగా నేర్చుకోలేదు. అయినా ఏదో సరదాకి నేర్చుకుంటుంది కానీ స్టేజి ఎక్కి ప్రదర్శనలు ఇచ్చేంతటి పరిపక్వత లేదు నవ్వుతూ చెప్పాడు సీతారామయ్య. సార్, నా మాట మన్నించి నా అభ్యర్థన కాదనకండి అంటూ సీతారామయ్య చేతులు పట్టుకున్నాడు రంగారావు. రంగారావు గారు, మా అమ్మాయి నాట్యం పూర్తిగా నేర్చుకోలేదు. అయినా నేను ప్రదర్శనలు ఇప్పించడం కోసమని నాట్యం నేర్పించటం లేదు. ఏదో ఆడపిల్ల కదా అని సంగీతం, నాట్యం నేర్చుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు నాట్యం పూర్తిగా నేర్వకుండానే ప్రదర్శన ఇవ్వమంటే ఆ నటరాజుని అవమానించినట్లవుతుంది. సీతారామయ్య నాకు ఇష్టం లేదు అని అనకుండా తన అభిప్రాయం చెప్పారు. ఈలోగా సుభద్ర సీట్లోంచి లేచి వాళ్ళ ముందుకు వచ్చి, ఆయన అంతలా ప్రాధేయపడుతుంటే కాదనకండి. ఇదేదో గంటల తరబడి నాట్యం చేయమని అడగటం లేదు కదా. మహా అయితే ఏ పావుగంటో అరగంటో ఉంటుంది. ఈలోగా ఆ కలెక్టర్ గారు ఎలాగూ వచ్చేస్తారు కదా. దీనివలన మన అమ్మాయికి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది. అయినా ఇంతమంది ముందు నాట్యం చేయడం అంటే మాటలా? ఇలాంటి అవకాశం అందరికీ రావద్దు అని సీతారామయ్య గారిని మరో మాట మాట్లాడనివ్వకుండా చేసింది. అమ్మయ్య, బ్రతికించారమ్మా, ఇప్పుడే 5 నిమిషాల్లో వస్తాను అని ఆనందంతో అక్కడి నుంచి కదిలాడు రంగారావు. సుభద్ర ఎంత ధైర్యం చెప్పినా సుబ్బలక్ష్మి భయపడుతూనే ఉంది. ఎలాగూ మాట ఇచ్చాక వెనక్కి తగ్గటం బాగోదని సుభద్ర కూతురిని రెడీ చేసింది. కళా పిపాసులైన ప్రేక్షకులకు చిన్న మనవి. ఇంతవరకు మీరు చూపిన సహనానికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులైన కలెక్టర్ గారి రాక ఆలస్యం అయినందున చింతిస్తున్నాం. కలెక్టర్ గారు మరో అరగంటలో విచ్చేయుచున్నారు. కావున మాయందు దయ ఉంచి కుమారి సుబ్బలక్ష్మి నాట్య ప్రదర్శన తిలకించి ఆనందించవలసినదిగా కోరుతున్నాము. రంగారావు మైక్లో అనౌన్స్ చేసిన 5 నిమిషాల్లో కుమారి సుబ్బలక్ష్మి స్టేజీ మీదకు వచ్చింది. సుబ్బలక్ష్మిని చూసేసరికి ప్రేక్షకుల్లో చిన్న కలకలం, ఈలలు, చప్పట్లు. సుబ్బలక్ష్మికి స్టేజీ ఎక్కడం అదే మొదటిసారి. అంతమందిని చూసేసరికి సుబ్బలక్ష్మికి ఒళ్లంతా చెమటలు. పక్క నుంచి సుభద్ర సైగ చేయనారంభించింది.
ఏం పర్వాలేదు, ప్రారంభించు అని సుబ్బలక్ష్మి గుండె దిటవు చేసుకుని కనిపించని భగవంతుని మీద భారం మోపి ప్రారంభించింది. ముందుగా పూజా నృత్యం, తర్వాత భామనే సత్యభామనే. ఆమె చేస్తుంటే ప్రేక్షకుల్లో కలకలం ఆగిపోయింది. సుబ్బలక్ష్మికి ధైర్యం వచ్చింది. తర్వాత రారా నా స్వామి రారా, పురివిప్పిన నెమలిలా, గలగల పారే ఏరులా, అంబరాన ఎగిరే పక్షిలా వేదికంతా తానే నర్తించసాగింది సుబ్బలక్ష్మి. హాలంతా కరతాళ ధ్వనులు. ఆ కరతాళ ధ్వనుల మధ్య కలెక్టర్ గారు వేంచేశారు. ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చుని సుబ్బలక్ష్మి నృత్యాన్ని తిలకించారు. ఆ అమ్మాయి ఎవరో గాని బాగానే చేసింది అని తన పక్కనున్న వ్యక్తితో అన్నారు. సినిమాలు, టీవీలు వలన నాటకాలు చూసేవాళ్లు తగ్గిపోయారనేది నగ్న సత్యమే. అయినా అప్పుడప్పుడు ఇలాంటి నాటకోత్సవాలు జరుపుకోవటం అనేది ఎంతైనా ముఖ్యం. మారుతున్న కాలంతో పాటు మనిషి జీవన విధానం కూడా మారుతుంది. అది మనం ఒప్పుకోవాలి. ఈ స్పీడ్ యుగంలో మనిషి జీవితంలో కంప్యూటర్ ఒక భాగమే కూర్చుంది. అయినా మనిషి వేరు, యంత్రం వేరు. మనిషి ఎప్పుడూ యంత్రం కాదు, యంత్రం ఎప్పటికీ మనిషి కాదు. మనిషికి తెలివితేటలున్నాయి, మనసుంది, హృదయం ఉంది, దానికి స్పందనలున్నాయి. మరి ఇన్ని లక్షణాలు ఉన్న మనిషి మన సంస్కృతిని, సాంప్రదాయాలను మర్చిపోగలడా? హరికథలు, బుర్రకథలు, నాటకాలు, నాట్యం మన సంస్కృతిలో భాగం. వాటిని మనం మర్చిపోకూడదు. ఇదిగో ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకుని మన తర్వాతి తరం వారు కూడా తెలుసుకునేటట్లు చేయాలి. అందుకే నేనంటాను, మనం సినిమాలు థియేటర్లలో, టీవీలలో తరచూ చూస్తుంటాం. కానీ నాటకాలు చూసే అవకాశం తరచూ రాదు. వచ్చే ఈ తక్కువ అవకాశాన్ని ఉపయోగించుకుంటే తెరమరుగైపోతున్న నాటక రంగాన్ని బ్రతికించిన వాళ్ళమవుతాం. కలెక్టర్ గారి ప్రసంగానికి ఆడిటోరియం దద్దరిల్లేటట్లు చప్పట్లు మారుమోగాయి. కలెక్టర్ గారు తర్వాత 2-3 అతిథులు నాటకాలు, పుట్టు పూర్వోత్తరాలు గురించి, ప్రస్తుత నాటకాల పరిస్థితి, ప్రజల ఆదరణ, నిరాదరణ మొదలైన విషయాలు మాట్లాడారు. తర్వాత చివరిలో బహుమతి పొందిన నాటకాలకి, అలాగే ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్కి, ఉత్తమ రచయితకు కూడా బహుమతులు కలెక్టర్ గారు అందజేశారు. ఆ కార్యక్రమం అంతా పూర్తి అయ్యేసరికి రాత్రి 12 దాటింది. అయితే కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు మాత్రం సుబ్బలక్ష్మి నృత్యం మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఆ మెచ్చుకోలుకు సుభద్ర బాగా మురిసిపోయింది. అయితే సీతారామయ్యకి మాత్రం ఇలాంటివి ఇష్టం లేవు. కాకతాళీయంగా జరిగే కొన్ని సంఘటనలు మనిషి జీవిత గమనాన్ని మార్చేస్తాయనేది అందుకు నిదర్శనం సుబ్బలక్ష్మి జీవితం. తూర్పున వెలుగురేఖలు విచ్చుకుంటున్నాయి. సీతారామయ్య కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నారు. కళాస్రవంతి వారు నిర్వహించిన నాటకం పోటీలు, వేటికి బహుమతులు వచ్చాయో వాటి వివరాలు, కలెక్టర్ గారి ప్రసంగంతో పాటు చివరిగా కుమారి సుబ్బలక్ష్మి నాట్యం గురించి వ్రాశారు. అది చాలా క్యాజువల్గా చదివి ఊరుకున్నారు సీతారామయ్య. సీతారామయ్య హైస్కూల్లో తెలుగు పండిట్గా చేస్తున్నారు. మన సంస్కృతి, సాంప్రదాయం అంటే ఆయనకు తెగ మక్కువ. హైస్కూల్లో విద్యార్థులు, సాటి ఉపాధ్యాయులు ఆయనకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఆయన పాఠం చెబితే అరటిపండు ఒలిచినట్లుగా ఉంటుంది. ఆయన సంస్కృతం శ్లోకాలు చదివితే వీణుల విందుగా ఉంటుంది. యుగాలు మారినా, తరాలు మారినా మనిషి రుజువర్తన కలిగి ఉండాలనేది ఆయన సిద్ధాంతం. సీతారామయ్య గారి భార్య సుభద్ర. ఆవిడ సీతారామయ్యకి ఫక్తు వ్యతిరేకం. మారుతున్న సమాజంతో పాటు మనము మారాలి. ఇంకా ఈ ఆచారాలు, వ్యవహారాలు ఎవరు పాటిస్తారు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి, బ్రతికినంత కాలం హాయిగా బ్రతకాలి అనే మనస్తత్వం ఆమెది. ప్రసాద్ సీతారామయ్య కుమారుడు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతగాడికి చదువు కన్నా ఇతరత్ర వ్యాపకాల మీద శ్రద్ధ ఎక్కువ. పులి కడుపున పులి పుడుతుంది, మేక కడుపున మేక పుడుతుంది, మరి నా కడుపున నువ్వెలా పుట్టావరా అని సీతారామయ్య బాధపడుతుంటే, నేను నీ కడుపున పుట్టలేదు, అమ్మ కడుపున పుట్టాను అని తల్లి చాటుకి వెళ్ళిపోయేవాడు. అతగాడికి తండ్రి భయం కన్నా తల్లి గారాభం ఎక్కువ. రేపటి జీవితం గురించి ఆలోచన లేదు. సుబ్బలక్ష్మి సీతారామయ్య కుమార్తె. ఆమె బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతుంది. అందంతో పాటు అణుకువ, బాగా చదువుతుంది. ప్రతిసారి మంచి మార్కులతో పాస్ అవుతుంది. ఆమె అంటే సీతారామయ్యకి అభిమానం ఎక్కువ. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అని మురిసిపోతారు. ఆమెకు నాట్యం, సంగీతం నేర్పిస్తున్నారు. సుభద్ర పేపర్ చూస్తూ, ఏమండి ఇది చూసారా, మన అమ్మాయి గురించి రాస్తారు అంది ఆనందంగా. చూశాను. ఎంతైనా మన సుబ్బలక్ష్మి అదృష్టవంతురాలండి అని సుభద్ర మురిసిపోసాగింది. ఈలోగా వాకిట్లో తెల్లటి మారుతి కారు ఆగింది. అందులోంచి 3 వ్యక్తులు దిగారు. ఆ 3లో రంగారావు ఒకడు. వాళ్ళను చూసి సుభద్ర లోనికి వెళ్ళింది. సీతారామయ్య గారు, ఈయన భూషణం గారని బాగా డబ్బు, పలుకుబడి గల వ్యక్తి, సినీ నిర్మాత. ఈయన సత్యానందం గారని సినీ దర్శకులు.
అని వారిని పరిచయం చేశాడు రంగారావు. పరిచయాలు అయ్యాక సీతారామయ్య వారిని కూర్చోమని కుర్చీలు చూపించారు. సీతారామయ్య గారు, మొన్న సాంబమూర్తి కళామందిరంలో మీ అమ్మాయి సుబ్బలక్ష్మి డ్యాన్స్ వీరిద్దరూ చూశారు. మీ అమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా తీద్దామని వీరు వచ్చారు అని చెప్పాడు రంగారావు. మా అమ్మాయి హీరోయినా? మీరు ఏం మాట్లాడుతున్నారు? సీతారామయ్య ఆశ్చర్యం, కించిత్తు కోపంతో అన్నారు. చూడండి, నేను చాలా కాలం నుంచి నాట్యం ప్రధాన ఇతివృత్తంగా సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాను. మొన్న మీ అమ్మాయి నాట్యం చూశాక మీ అమ్మాయిని పెట్టి ఆ సినిమా తీయాలనే ఆలోచనలో మీ దగ్గరికి వచ్చాం అన్నాడు భూషణం. మంచి సంస్థ, మంచి నిర్మాత, మంచి దర్శకులు, మంచి కథ, మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు అంగీకరిస్తే బాగుంటుంది అన్నాడు సత్యానందం. సీతారామయ్య చిన్నగా నవ్వి, మా అమ్మాయి ఇప్పుడిప్పుడే నృత్యం నేర్చుకుంటూ చదువుకుంటుంది. అయినా తనని సినిమాలో నటింపచేయాలనే కోరిక నాకు లేదు అన్నారు. మా సినిమాకి కొత్తగా నాట్యం నేర్చుకుంటున్న వాళ్లే కావాలి. మీ అమ్మాయిలో ఒక రకమైన ఉత్సాహం, చొరవ ఉండటం గమనించాం. మీ అమ్మాయికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మాది. కాదనకండి, సరాసరి ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు సత్యానందం. సినిమా ఛాన్సుల కోసం ఎంతోమంది యువతీ యువకులు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ మీ ఇంటి తలుపు తట్టింది. బాగా ఆలోచించుకోండి అన్నాడు భూషణం. ఎవరు ఎన్ని చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఈ సినిమాలు అంటే నాకు గిట్టదు. మీరు వేరెవరినైనా చూసుకోండి. స్థిరంగా తన అభిప్రాయం సీతారామయ్య గారు చెప్పారు. మారు మాట్లాడకుండా ఆ ముగ్గురు కుర్చీలోంచి లేచారు. రంగారావు మాత్రం, సార్, నేను రేపు వస్తాను, కాస్త ఆలోచించండి అని వెళ్ళిపోయాడు. ఇదంతా తలుపు చాటు నుండి సుభద్ర, గదిలో నుండి సుబ్బలక్ష్మి విన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక సుభద్ర సీతారామయ్య మీద విరుచుకుపడింది. ఏమిటండి మీరు చేసే పని? బంగారం లాంటి సినిమా ఛాన్స్ వెతుక్కుంటూ వస్తే కాదని పంపించేస్తారా? అసలు మీరు మతి ఉండే మాట్లాడుతున్నారా? ఎంతసేపు రామ కృష్ణ అని జపం చేస్తూ కూర్చుంటే జీవితానికి పరమార్థం వచ్చేస్తుందా? సుభద్ర, అనవసరంగా మాట్లాడకు. ఈ రోజుల్లో సినిమాలు ఎలా ఉన్నాయో నీకు తెలుసా? రాజకీయాలు లాగే సినిమాలు కూడా బురద కంపు. అయినా ఆడపిల్లకి ఏవో 4 అక్షరాలు నేర్పించి లక్షణంగా పెళ్లి చేసి పంపించాలనే ఆలోచన లేదంటే? ఆడపిల్ల, పెళ్లి, పిల్లలు, సంసారం ఇవి ఎప్పుడూ ఉండేవే కదా. ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో ఉండేవే. ఏదో దాని అదృష్టం బాగుండి ఈ అవకాశం వచ్చింది. మీరేదో సినిమాలను కాచి వడబోసినట్లు అవన్నీ నీతిమాలినవని తెగ లెక్చర్ ఇచ్చేస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం అంటే తెలుగు తక్కువతనం మరొకటి లేదు విసురుగా అంది సుభద్ర. సుభద్ర అలా అనగానే ఆమె చెంప చెల్లుమనిపించాడు సీతారామయ్య. ఎక్కువగా మాట్లాడుకు. అది నా కూతురు. నా ఇష్ట ప్రకారమే అన్నీ జరగాలి. దాని బాగోగులు నాకు బాగా తెలుసు. ఆడపెత్తనం అని సీతారామయ్య విసురుగా బయటికి వెళ్ళిపోయాడు. సీతారామయ్యలో అంత కోపం అటు సుభద్ర చూడలేదు, ఇటు సుబ్బలక్ష్మి చూడలేదు. ఊహించని ఈ పరిణామానికి ఇద్దరూ బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయారు. తెల్లారి లేచి క్రికెట్ ఆడటం కోసమని వెళ్ళిపోయిన ప్రసాద్ తీరిగ్గా బ్యాట్ ఊపుకుంటూ వచ్చాడు. తండ్రి ఇంట్లో లేడు. ఉన్న తల్లి చెల్లెలు మౌనంగా ఏమీ పట్టనట్టు కూర్చున్నారు. ఏమైందబ్బా అని నెమ్మదిగా చెల్లెలు సుబ్బలక్ష్మిని అడిగాడు. ఆమె జరిగిందంతా చెప్పింది. ఈ నాన్న ఎప్పుడూ ఇంతే. నేను చదువును మొర్రో అంటే చదువు చదువు అంటారు. ఇప్పుడు నీకు సినిమా ఛాన్స్ వస్తే వద్దు వద్దు అంటున్నారా? ఒసే సుబ్బులు, నీ రొట్టె విరిగి నేతులు పడిందే. నువ్వేంటి నీకు సినిమా ఛాన్స్ రావటమేంటి? ఏది ఏమైనా నువ్వు హీరోయిన్వి, నేను నీ పియ్యి అని అంటే నీ కాల్ షీట్స్, అగ్రిమెంట్స్ అన్నీ నేనే చూస్తానన్నమాట. హహహా. ప్రసాద్ ఏవేవో మాట్లాడుతూ ఇల్లంతా తిరుగుతుంటే సుభద్రకి మండిపోయింది. ఒరేయ్ వెధవా, పిచ్చి పట్టిందా? ఆ అరుపులు కేకలు ఏంట్రా? మీ నాన్నగారికి ఇవేవీ ఇష్టం లేదు. నోరు మూసుకో అని భర్త మీద కోపం కొడుకు మీద చూపించింది సుభద్ర. ప్రసాద్ తల్లి మాటలకి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. రేపు వస్తాను అని చెప్పి వెళ్ళిన రంగారావు ప్రసాద్ అలా వెళ్ళగానే ఇలా వచ్చాడు. రంగారావుకి మొదటి నుంచి నాటకాలు పిచ్చి ఇష్టం. చదువు మానేసి ఎక్కడ నాటకాలు ప్రదర్శిస్తే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. చాలా నాటకాల్లో నటించాడు. ఇంట్లో వాళ్ళు కాదన్నా వినిపించుకోలేదు. ఊరు వాడా తిరిగాడు. పలు నాటకాలు ఆడాడు. కొద్దో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. ఉన్న ఆ కాస్త ఆస్తి ఖర్చు అయిపోయింది. నాటకాలు వేసి వేసి సినిమాల్లోకి వెళ్ళాడు. అక్కడ ఏవేవో చిన్న చిన్న పాత్రలు వేశాడు కానీ అతనికి తృప్తినివ్వలేదు. పోయిన డబ్బు రాలేదు సరికదా, ఆయాసం వచ్చింది. అక్కడున్న రాజకీయాలకి తట్టుకోలేక గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు. ప్రస్తుతం అతని దగ్గర డబ్బు లేదు, నాటకాలు వేయటం లేదు. పాత మిత్రులు ఎప్పుడైనా కనిపిస్తే వారితో గత రోజుల అనుభవాలు గుర్తుకు తెచ్చుకుంటాడు. అలా అనుభవాలు నెమరవేసుకుంటున్నప్పుడు అనుకుంటాడు, మరలా నటిస్తే బావుణ్ణు అని. మరంతలోనే మనల్ని ఎవడు తీసుకుంటాడు అనే నిరుత్సాహం.
రంగారావు ఉండేది సీతారామయ్య ఉన్న వీధిలోనే. ఆయన బయటికి వెళ్లటం చూసి వచ్చాడు. సుభద్రమ్మ గారు, ఈ రోజుల్లో సినిమా ఛాన్స్ రావటం అనేది ఆషామాషీ కాదు. ఎంతోమంది ఈ ఛాన్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. అదృష్టం మీ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చింది. తెలివైన వాళ్ళు కాదనరు. శాస్త్రి గారు ఎలాగూ ఒప్పుకునేట్టు లేరు. నా మాట విని మీరు ఊ అంటే మీ అమ్మాయిని సినీ ప్రపంచంలో తారలా వెలిగిపోవటం ఖాయం అన్నాడు. ఆ మాటలకి సుభద్ర కళ్ళల్లో మెరుపులు. సుబ్బలక్ష్మి అప్పుడే పెద్ద తార అయిపోయినట్టు ఏవేవో దృశ్యాలు ఆమె కనుల ముందు కదలాడసాగాయి. మీ సుబ్బలక్ష్మికి వచ్చే భయం ఏమీ లేదు. మంచి సంస్థ. సినిమాలో నటించిన అమ్మాయి విషయంలో ఏవేవో పుకార్లు వస్తుంటాయి. అవన్నీ నిజమని మనం విశ్వసించకూడదు. ఏది ఏమైనా మీ అమ్మాయి భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. తర్వాత మీ ఇష్టం. రంగారావు మాటలు సుభద్ర మీద బాగా పనిచేశాయి. అప్పటికప్పుడు సుభద్ర నిర్ణయానికి వచ్చింది. భర్త కాదన్న సుబ్బలక్ష్మిని సినిమాల్లో చేర్పించాలని. రంగారావు కాసేపు ఉండి కాఫీ తాగి, మీరు ఏదో విషయం రేపటికల్లా చెప్పండి, అవతల వాళ్ళు తొందరగా ఉన్నారు అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సీతారామయ్య గారింట్లో చిన్న సైజు యుద్ధం లాంటిది జరిగింది. రాత్రి భోజనాలు అయ్యాక సుభద్ర కదిపింది. ఉదయం మీరు వెళ్ళాక రంగారావు గారు వచ్చారు. రేపు మరలా వస్తారట. ఈలోగా మీ నిర్ణయం అని నసిగింది సుభద్ర. సుభద్ర, నా నిర్ణయం ఏమిటో నీకు ఉదయం చెప్పాను. మనిషివైతే ఎన్నిసార్లు అడగవు కోపంగా అన్నాడు సీతారామయ్య. అదే మీ నిర్ణయమా? స్వరం పెంచి అడిగింది సుభద్ర. అవును. సీతారామయ్య హుంకరించాడు. పిల్లల మంచి చెడ్డలు చూడాల్సిన బాధ్యత తండ్రిగా మీకెంత బాధ్యత ఉందో అంతే బాధ్యత తల్లిగా నాకు ఉంది. కాబట్టి నా కూతుర్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని స్థిమితంగా అంది సుభద్ర. భార్య నుంచి అటువంటి సమాధానం వస్తుందని సీతారామయ్య ఊహించలేదు. ఎప్పుడూ ఎదురు చెప్పని భార్య ఈరోజు ఇలా మాట్లాడుతుందంటే రంగారావు ఎంత చక్కగా మెస్మరైజ్ చేశాడో అర్థమయ్యింది. మరి ఇన్నాళ్ళు ఆ బాధ్యత ఏమైంది? మీరేదో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని ఊరుకున్నాను. ఇప్పుడు ఏవేవో అపోహలతో కాదంటున్నారు. ఒక్క విషయం మీరు ఆలోచించండి. రైళ్లు తిరగబడుతున్నాయని ప్రయాణాలు మానేస్తున్నారా? రైళ్లు తిరగబడటాలు, బస్సులు నదుల్లో పడిపోవటాలు అనేవి ఊహించనివి. కావాలని ఎవ్వరూ యాక్సిడెంట్లు చేయరు. కానీ ఈ సినిమా రంగం అనేది పంచరంగుల ఊబి. ఆ ఊబిలోకి కావాలని నీ కూతుర్ని దించుతున్నావు. ఒక్కసారి ప్రపంచాన్ని చూడండి. ఎంతోమంది స్త్రీలు టీవీలలో, సినిమాలలో నటించాలని ప్రయత్నిస్తున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. పూర్వం నాటకాల్లో స్త్రీ పాత్రలు పురుషులు వేసేవారు. ఏ స్త్రీ అయినా ధైర్యం చేసి నాటకాలు వేస్తే ఆమెను విచిత్రంగా చూసేది ఈ సమాజం. కానీ నేడు స్త్రీ లేని నాటకం ఉందా? స్త్రీ లేని సినిమా ఉందా? అంది సుభద్ర. నాన్నగారు, మీరిలా మొండి పట్టు పట్టడం ఏం బాగాలేదు. చెల్లైకి వచ్చిన అదృష్టాన్ని మీరు కాలదన్నుతున్నారు అని తల్లివైపు తిరిగి, పదమ్మా మనం చెల్లాయిని తీసుకుని వెళ్ళిపోదాం అన్నాడు ప్రసాద్. చిచ్చి, మీరు మనుషులు కారురా. ఆ రొచ్చు కోసం నా కూతురు జీవితాన్ని పాడు చేయటానికి చూస్తున్నారు. మీరు ఎలా తగలడుతారో తగలడండి. ఈ రోజు నుంచి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని సీతారామయ్య కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్న సుబ్బలక్ష్మి పరిస్థితి విషమస్థితికి వచ్చిందని గ్రహించింది. తన వలన తల్లిదండ్రులు విడిపోయేటట్టుగా ఉన్నారని ఊహించింది. ఇంతవరకు అమ్మా నాన్న మాటకి ఎదురు చెప్పలేదు. అలాగే అన్నయ్య కూడా. ఇంతవరకు ప్రశాంతంగా ఉన్న కొలనులో చిన్న గులకరాయి పడింది. సుబ్బలక్ష్మి తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళింది. గదిలో లైటు వెలుగుతుంది. సీతారామయ్య మంచం మీద పడుకుని తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ని చూస్తున్నారు. అతని ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. నాన్నగారు అని పిలిచింది సుబ్బలక్ష్మి. బదులు లేదు. రెండోసారి పిలిచింది. సీతారామయ్య తల తిప్పి, ఏమ్మా, నువ్వు కూడా ఏమైనా అందామని వచ్చావా అన్నారు. తండ్రి అలా అనగానే సుబ్బలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాన్నగారు, మీలో ఇంత కోపాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నాకు భయంగా ఉంది. అమ్మ, అన్నయ్య చాలా తెలివి తక్కువగా ప్రవర్తించారు. వాళ్ళను క్షమించండి అని సుబ్బలక్ష్మి అనగానే సీతారామయ్య గారు మంచం మీద లేచి కూర్చున్నారు. సుబ్బలక్ష్మి అతని పక్కన కూర్చుని, నాన్నగారు, పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళను ఉన్నత స్థితికి తీసుకురావాలని తల్లిదండ్రులు ఆశిస్తారు. అందుకు బాగా కృషి చేస్తారు. మీరు కూడా మమ్మల్ని ఆ ఉద్దేశంతోనే పెంచుతున్నారు. ముఖ్యంగా నా విషయంలో ఆడపిల్లకి అందం ప్రధానమైనదే కానీ చదువు, సంస్కారం ఉండాలని, అంతేకాకుండా సంగీతం, నాట్యం కూడా ఉండాలని మీ అభిరుచికి తగ్గట్టుగా నాకు నేర్పిస్తున్నారు. అయితే నాన్నగారు, నాదొక చిన్న రిక్వెస్ట్ అంది. అప్పటికి సీతారామయ్య కోపం పోయింది. ఏంటమ్మా అని నవ్వుతూ అడిగారు. నన్ను అందాల పోటీకి పంపించాలని, సినిమా తారను చేయాలని మీ అభిలాష కాదు. ఏదో ఊహించని రీతిలో ఈ సినిమా ఛాన్స్ వచ్చింది. ఆ నిర్మాత, దర్శకులు ఎంతో ఉత్సాహంతో నన్ను పెట్టి సినిమా తీస్తానని వచ్చారు.
ఆ అవకాశం కోసం మనం ప్రయత్నించలేదు. లాటరీలో 10 లక్షలు వచ్చాయంటే లాటరీ టికెట్ కొంటే కానీ అవదు. అంటే ఆ లక్షలు రావటం కోసం ప్రయత్నిస్తున్నామనే కదా. సీతారామయ్య కూతురు వైపు వింతగా చూడసాగారు. నాన్నగారు, సినిమా రంగం మంచిది కాదనే మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే వచ్చే ఈ అవకాశాన్ని మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? ఆ రోజు కళామందిరంలో నేను నాట్యం చేస్తానని ఎవరైనా ఊహించారా? ఈ ఒక్క సినిమాలో నటించినంత మాత్రాన ఏమవుతుంది? అమ్మ పంతం చూస్తుంటే వినేట్టుగా లేదు. నా వలన మీరిద్దరూ విడిపోవటం నాకిష్టం లేదు. మంచు పర్వతం నెమ్మదిగా కరగటం ప్రారంభించింది. నాన్నగారు, వాస్తవాన్ని గ్రహించి ఒప్పుకోండి. నేను ఈ ఒక్క సినిమాలోనే నటిస్తాను. తర్వాత సినిమా ఛాన్సులు వచ్చినా చెయ్యను. సీతారామయ్యకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. శాంతంగా మృదువుగా కూతురు చెప్పే మాటలు అతని మస్తిష్కాన్ని ఆలోచింపచేశాయి. ఆలోచించగా సుబ్బలక్ష్మి మాటలు సమంజసంగానే ఉన్నాయి. కాదు కూడదని మొండిపట్టుతో కూర్చుంటే సుభద్ర ఊరుకునేట్టు లేదు. కొత్త నీరు వేగానికి పాత నీరు కొట్టుకుపోవటం సహజం. మరునాడు రంగారావు, నిర్మాత భూషణం, దర్శకులు సత్యానందం వచ్చారు. సీతారామయ్య గారు, మా మాట మన్నించి మీ అమ్మాయిని మా సినిమాలో నటించటానికి ఒప్పుకున్నారు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం. ఆ బాధ్యత మాది. 2 నెలల్లో సినిమా పూర్తి చేసేస్తాం అని అడ్వాన్స్గా ఇది ఉంచండి అని 50,000 సీతారామయ్యకి ఇచ్చాడు భూషణం. అడ్వాన్స్ 50,000 అయితే సినిమా మొత్తం పూర్తి అయ్యాక ఎన్ని లక్షలు ఇస్తారో కదా అని సుభద్ర లెక్కలు వేసుకుంటూ ఏవేవో లోకాల్లో విహరించసాగింది. సీతారామయ్య మౌనంగా ఏటో చూస్తూ కూర్చున్నారు. ఆయన మనసులో లేదు. ప్రసాద్ ఉల్లాసంగా ఉన్నాడు. సుబ్బలక్ష్మి మోములో ఎటువంటి భావం వ్యక్తమవటం లేదు. భవానీ స్టూడియో 2వ ఫ్లోర్ చాలా సందడిగా ఉంది. ఆ రోజు బీబీ ఆర్ట్స్ వారి నూతన చిత్రం ప్రారంభం. పూజా కార్యక్రమం జరుగుతుంది. అధినేత అయిన భూషణం గారు చాలా హడావిడిగా తిరుగుతున్నారు. ఆహ్వానం అందుకుని వస్తున్న సినీ ప్రముఖులను, శ్రేయోభిలాషులను దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ సత్యానందం చేతిలో స్క్రిప్ట్ పేపర్ పట్టుకుని చాలా టెన్షన్గా ఉన్నాడు. ఆయనకి అది మొదటి చిత్రం. అంతకుముందు అతను ప్రముఖ దర్శకులు రాజారావు దగ్గర అసిస్టెంట్గా దాదాపు 5 సంవత్సరాలు చేశాడు. అతని నైపుణ్యం చూసి భూషణం గారు తన సంస్థ ద్వారా తీసే చిత్రానికి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. పూజారి మంత్రాలు చదువుతుంటే భూషణం గారు కొబ్బరికాయ కొట్టి వినాయకుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా, లక్ష్మీదేవి పటాలకి హారతి ఇచ్చి 2 చేతులు జోడించి ప్రార్థించుకున్నారు. ఆ తర్వాత దర్శకుడు సత్యానందం మరికొంతమంది వచ్చి కొబ్బరికాయలు కొట్టి దేవుణ్ణి ప్రార్థించారు. ఇదంతా కెమెరామెన్ చిత్రీకరించాడు. ముహూర్తం షాట్కి ఆమెతో డైలాగులు చెప్పించారు. ఈ నాట్యం నా జీవితంలో ఒక భాగం. నేను ఊపిరినైనా తీయటం మర్చిపోతానేమో కానీ నాట్యాన్ని మాత్రం మర్చిపోలేను. ఎటువంటి టేకులు లేకుండా మొదటి షాట్ ఓకే అయ్యేసరికి అందరూ హర్షధ్వానాలు తెలిపారు. సినిమాటోగ్రఫీ మంత్రి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, చాలా బాగా చెప్పావమ్మా, నీ వాయిస్ కూడా బాగుంది. ఇంక నీకు డబ్బింగ్ అవసరం లేదేమో అనుకుంటాను అని తన సంతోషం వ్యక్తం చేశారు నిర్మాత భూషణం గారు. ప్రైవేట్ టీవీ ఛానల్స్ వాళ్ళు, సినీ పత్రిక వాళ్ళు ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ఇది ప్రధానంగా నృత్యం, సంగీతానికి సంబంధించిన చిత్రం. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకులు సత్యానందమ్మని పరిచయం చేస్తున్నాం. హీరో హీరోయిన్లు కూడా కొత్తవారే అని భూషణం గారు చెప్పారు. ఈ చిత్రం కథ కొన్ని సంవత్సరాలుగా నాలో మెదులుతుంది. భూషణం గారు నాలో తపనను తెలుసుకుని నాకు ఈ దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు. ఇది నా మొదటి చిత్రం, ఛాలెంజ్గా తీసుకుంటున్నాను అని దర్శకులు సత్యానందం ఎంతో ఎక్సైట్గా చెప్పారు. తర్వాత సుబ్బలక్ష్మిని ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. మీ పేరు? సంధ్య. ఎంతవరకు చదువుకున్నారు? BSc. మీకు ఇది మొదటి ఛాన్స్ కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా థ్రిల్గా ఉంది. మీకు ఇష్టమైన నటీమణులు ఎవరు? తెలుగులో సావిత్రి గారు, హిందీలో నర్గిస్ గారు. చివరిగా మీరు చెప్పేది ఏమైనా ఉందా? ఎంతోమంది సినిమా ఛాన్సుల కోసం తిరుగుతున్నారు. ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసిన నిర్మాత భూషణం గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. దరహాసంతో శాంతంగా వారడిగిన ప్రశ్నలకి జవాబులు చెప్పిన సుబ్బలక్ష్మిని చూసి నిర్మాత, దర్శకులు, తల్లి సుభద్ర, అన్నయ్య ప్రసాద్ ఆశ్చర్యపోయారు. సుబ్బలక్ష్మి పేరుని సంధ్యగా మార్చింది సత్యానందం. అంతేకాదు వారడిగిన ప్రశ్నలకి సమాధానాలు తయారు చేసింది కూడా అతనే. ఆ రాత్రి సంధ్యకు నిద్ర పట్టలేదు. తను 10వ తరగతి ఫస్ట్ క్లాసులో పాస్ అయిన రాత్రి ఆనందంతో నిద్ర పట్టలేదు. మళ్ళీ ఇప్పుడు. మర్నాడు ఉదయం 8 గంటలకి డైరెక్టర్ సత్యానందం వచ్చాడు. అప్పుడే సంధ్య నిద్రలేచింది. నిద్రలేమి వలన ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి. ఏం, రాత్రంతా నిద్రపోలేదా? లేదని నవ్వుతూ తల ఊపింది సంధ్య. మొదట్లో ఆనందంతో ఇలాగే నిద్ర ఉండదు.
అయితే రాత్రంతా నిద్రపోకుండా ఉంటే మర్నాడు ఉదయం సెట్లో పడుకోవాల్సి వస్తుంది అని తను వచ్చిన సంగతి చెప్పాడు సత్యానందం. నిజానికి సినిమా కథ ఏమిటో పూర్తిగా సంధ్యకు తెలియదు. నృత్యం, సంగీతం ప్రధానాంశం అని మాత్రం తెలుసు. ఇందులో హీరోయిన్కి చిన్నతనం నుండి నాట్యం నేర్చుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ఈమె ఆసక్తిని గ్రహించి నాట్యం నేర్పిస్తారు తల్లిదండ్రులు. పెరిగి పెద్దయ్యాక నాట్యంలో ప్రావీణ్యత సంపాదిస్తుంది. పలుచోట్ల ప్రదర్శనలిస్తుంది. ఈమె నాట్యం చూసి ముగ్ధుడైన ఓ పత్రికా విలేకరి ఈమె నాట్యం గురించి గొప్పగా పత్రికల్లో రాస్తాడు. అంతేకాకుండా ఈమె ఎక్కడికెళ్ళి నాట్యం చేసినా తాను కూడా అక్కడికి వెళ్ళి ఫోటోలతో సహా స్పెషల్ ఫీచర్లు రాసేవాడు. అలా వారిద్దరూ పరిచయమవుతారు. వారి పరిచయం పరిణయం దాకా దారి తీస్తుంది. పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత అతని మనసు మారుతుంది. భార్య ఎదుగుదల అతనికిష్టం లేదు. ఆమె పేరు ప్రఖ్యాతులు మారుమోగిపోతుంటాయి. గతంలో ఆమె గురించి, ఆమె నాట్యం గురించి గొప్పగా వ్రాసిన వ్యక్తి ఆమెవన్నీ కుప్పిగంతులని, అది అసలు నాట్యం కాదని ఏవేవో పిచ్చి పిచ్చి రాతలు రాయటం ప్రారంభిస్తాడు. ఆమెను నాట్యం మానేయమంటాడు. ఆమె వినదు. ఆమె విడాకులు తీసుకుంటానంటాది. అది అతనికి ఇష్టం లేదు. ఎలాగైనా ఆమెను చంపాలని చూస్తాడు. ఆ ప్రయత్నంలో అతను చనిపోతాడు. కథ అంతా చెప్పి ఇందులో హీరో కన్నా హీరోయిన్ పాత్ర బరువైనది. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ ఓరియంటెడ్ అన్నమాట అని సత్యానందం నవ్వుతూ ఆమె భుజం మీద చేయి వేశాడు. మీరు కథ చెప్తుంటే ఉద్వేగంతో ఊగిపోతున్నాను సార్. ఇంత మంచి పాత్ర, బరువైన పాత్రను నాతో వేయిస్తున్నారంటే అది నా అదృష్టం సార్. నవ్వుతూ అతని చేతిని తప్పించింది. ఇండస్ట్రీలో 2-3 సీనియర్ నటులు తమకు ఈ పాత్రను ఇమ్మని అడిగారు. అయితే నాకిష్టం లేదు. నా సినిమాకి హీరోయిన్వి నువ్వేనని నిశ్చయించుకున్నాను అంతే అని సంధ్య తొడ మీద చేయి వేశాడు సత్యానందం. సత్యానందం తొడ మీద చెయ్యి వేయగానే సంధ్య బెదిరి కాస్త దూరంగా జరిగి కూర్చుంది. చూడు సంధ్య, ఇలా బెదిరిపోతే పనులు అవ్వవు. నేనేదో కావాలని నీ మీద చెయ్యి వేయటం లేదు. షూటింగ్ స్పాట్లో కావలసిన యాంగిల్స్ కోసం, రావాల్సిన ఎక్స్ప్రెషన్ కోసం ముట్టుకుని పట్టుకుని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని నిన్నేదో చేయాలని కాదు. కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నాం. తాకకుండా ముట్టుకోకుండా వచ్చి ఏదో నటించి వెళ్ళిపోతానంటే కుదరదు. సత్యానందం సీరియస్గా అన్నాడు. అక్కడ ఉన్న సుభద్ర సత్యానందం ముందుకు వచ్చి, డైరెక్టర్, అమ్మాయికి ఏమీ తెలియదు. కోపం తెచ్చుకోండి. ఆ అమ్మాయికి నేను చెప్తాను ఎలా మసులుకోవాలో అంది. సరే ఈ డైలాగులు చదవమనండి. నేను వెళ్ళి కారు పంపిస్తాను అని చేతిలో కాగితాలు సుభద్రకి ఇచ్చి విసురుగా వెళ్ళిపోయాడు సత్యానందం. ఇక్కడ భుజం మీద చెయ్యి వేసినా, తొడ మీద చెయ్యి వేసినా ఈజీగా తీసుకోవాలంట, లేకపోతే పనులు అవ్వవంట. చాలా చిత్రంగా ఉంది. ఇలాంటి చిత్రాలు మునుముందు చాలా జరుగుతాయని పాపం సంధ్యకు తెలియదు. సత్యానందం వెళ్ళిన అరగంటకి కారు వచ్చింది. దానిలో సంధ్య, సుభద్ర, ప్రసాద్ స్టూడియోకి వెళ్లారు. స్టూడియో చాలా సందడిగా ఉంది. వారంతా సంధ్య రాక కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. సంధ్య కారు హారన్ వినగానే, అదిగో సంధ్యగారు వచ్చేశారు అని 5-6 అన్నారు. భూషణం, సత్యానందం ఒక దగ్గర కూర్చుని అప్పుడు చేయబోయే షార్ట్స్ గురించి, సీన్స్ గురించి డిస్కషన్లో ఉన్నారు. ఈలోగా సంధ్య రాగానే సత్యానందం లేచి లొకేషన్కి వచ్చాడు. డ్యాన్స్ మాస్టర్ చెప్పినట్లుగా సంధ్య చేస్తుంది. ప్లేబ్యాక్ సింగర్ పాడిన జయదేవుని అష్టపదులు రికార్డు చేసి ఉంచారు. ఆ క్యాసెట్ ఆన్ చేశారు. ఆ పాటకి అనుగుణంగా లిప్స్ మూమెంట్ ఇస్తూ డ్యాన్స్ మాస్టర్ సూచనల మేరకు సంధ్య నర్తిస్తుంది. కెమెరామెన్ ఏకాగ్రతతో దాన్ని చిత్రీకరిస్తున్నాడు. క్లోజప్లో కావలసిన స్టిల్స్ మాత్రం సత్యానందం కెమెరా ద్వారా చూసి ఓకే చేస్తే తర్వాత కెమెరామెన్ దాన్ని తీస్తున్నాడు. 2-3 నిమిషాలు డ్యాన్స్ చేయటం, కట్ అనటం, తర్వాత రెడీ అనటం, ఓకే అనటం, కట్ అనడం, లైట్స్ ఆన్ ఆఫ్లతో ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉన్నారు. సుభద్ర, ప్రసాద్ షూటింగ్ని ఉత్సాహంగా చూస్తున్నారు. ఇంత దగ్గరగా చూడటం వాళ్ళకి ఇదే ప్రథమం. వాళ్ళకి కావలసిన కూల్ డ్రింక్స్ లాంటివి బాయ్స్ తెచ్చి ఇస్తున్నారు. ఆ రోజుకి షూటింగ్ పూర్తి అయ్యేసరికి రాత్రి 10 అయింది. పాటలో 6-7 బిట్స్ తీశారు. సినీ వినీలాకాశంలో నూతన తార ఉద్భవించింది. వెండి తెర మీద మరో వెలుగుల రెమ్మ. నూతన తారతో నూతన చిత్రం లాంటి హెడ్డింగులతో సినిమా పత్రికలు బీబీ ఆర్ట్స్ వారి నూతన చిత్రం వివరాలతో పాటు చిత్రం హీరోయిన్ సంధ్య ఫోటో కూడా వేసి ఆమెతో చేసిన ఇంటర్వ్యూ విశేషాలు కూడా ప్రచురించారు. సీతారామయ్య గారు, మీ అమ్మాయి ఫోటో ఇదిగో ఈ పత్రికలో వేశారు అని కోలిగ్ రామారావు ఆ పత్రికను ఆయనకిచ్చాడు. మీ అమ్మాయిని సినిమాలోకి పంపించారా? ఫోటో బాగానే వేశారు. ఇంటర్వ్యూ కూడా వెరైటీగా ఉంది. మీ అమ్మాయి పేరు సుబ్బలక్ష్మి కదా, మరి పేరు మార్చుకుందా? పోనీలే, సీతారామయ్య గారికి ఇంకా బోల్డ్ డబ్బు.
ఇలా తలా ఒక మాట అంటుంటే సీతారామయ్య ఒళ్ళు మండిపోయింది. ముఖ్యంగా సుభద్ర మీద కోపం పీకల వరకు వచ్చింది. సుబ్బలక్ష్మిని ముద్దుగా సుబ్బులు అని పిలిస్తే పలికే తన కూతురు ఈరోజు పేరు మార్చుకోవటం, అందులోనూ తనకు చెప్పకుండా. ఆయన తన తల్లిగారి పేరు కూతురికి పెట్టుకున్నారు. ఇప్పుడు తన కూతురికి తన తల్లి పేరు కాకుండా వేరే పేరు అంటే అతను జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి తోడు సాటి ఉద్యోగుల సూటిపోటి మాటలు అతని మనసును కలిచివేశాయి. అక్కడ షూటింగ్లో పత్రికల్లో తన కూతురు ఫోటో చూసి సుభద్ర తెగ మురిసిపోయింది. షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. మొదట్లో సంధ్యకు చిరాకు అనిపించినా ఇప్పుడిప్పుడే అలవాటు పడుతుంది. సీన్కి మధ్యలో దొరికిన గ్యాప్లో తల్లి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు డైరెక్టర్ సత్యానందం సంధ్యకు దగ్గరగా మసులుతున్నాడు. డైరెక్టర్ కదా, జబ్బల మీద నడుం మీద చేతులు వేసి ఇది ఇలా అది అలా అని చెప్పటం. ఇదిగో ఈ మేకప్ బాగాలేదు, ఈ బ్లౌజ్ లూజ్గా ఉంది, ఈ చీర ఇలా కట్టాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి. అవసరం కాకపోయినా కల్పించుకుని సంధ్యను ఏదో విధంగా తాకుతూ ఏదో తెలియని ఆనందాన్ని పొందుతుండేవాడు. మొదట్లో సంధ్యకు సత్యానందం ప్రవర్తన చిరాకుగా ఉండేది. అయితే తల్లి మందలింపు వలన ఊరుకోవలసి వచ్చేది. జీవితంలో వచ్చిన మంచి అవకాశాన్ని జారవిడ్చుకోకు. నీ అదృష్టం బాగుండి ఈ సినిమా హిట్ అయితే నీ జీవితమే మారిపోతుంది. అతగాడు తాకాడని, ముద్దు పెట్టుకున్నాడని, కౌగిలించుకున్నాడని బాధపడకు. అవన్నీ షూటింగ్లో భాగమని ఊరుకో. ఒక్కొక్కప్పుడు మనకు ఇష్టమైనవి, జీవితంలో ముఖ్యమైనవి వదులుకోక తప్పదు. అదే జీవితం. తల్లి చేసిన హితబోధ సంధ్యకు నచ్చలేదు. అయినా తప్పదు. సత్యానందం డైరెక్టర్ రాజారావు దగ్గర 5 సంవత్సరాలు అసిస్టెంట్గా చేసిన 5 సంవత్సరాలలో ఏ హీరోయిన్ని తాకే అవకాశాలు రాలేదు. ఎంతసేపు ఎక్స్ట్రాలతోనే గడిపేవాడు. అయితే సిన్సియర్గా వర్క్ నేర్చుకున్నాడు. తన ఆలోచనలు, భావాలు తనలోనే దాచుకునేవాడు. ఎప్పటికైనా డైరెక్టర్గా అవకాశం రాకుండా పోతుందా, నా ప్రతిభ చూపించకుండా ఉంటానా అని ఎదురు చూసేవాడు. ఇప్పుడు డైరెక్టర్గా అవకాశం వచ్చింది. సంధ్య అందచందాలు అతన్ని ఆకర్షించాయి. నిజానికి సుబ్బలక్ష్మిని, సంధ్యని హీరోయిన్గా పెట్టాలని చెప్పింది సత్యానందే. అతను కావాలని సంధ్యతో క్లోజ్గా మాట్లాడుతుంటాడు, తాకుతుంటాడు. 2 రోజుల తర్వాత సంధ్యకు పోస్ట్లో 3 ఉత్తరాలు వచ్చాయి. అవి ప్రసాద్ తీసుకుని, నీకు అప్పుడే ఫ్యాన్స్ దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చేస్తున్నాయి అన్నాడు. సంధ్య ఆ 3 ఉత్తరాలు చదివింది. మీ ఫోటో చూశాను, చాలా అందంగా ఉన్నారు. మీ మొదటి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ఫోటో ఒకటి నా అడ్రస్కి పంపించండి అని దగ్గర ఒకే సారాంశంలో 2 ఉత్తరాలు ఉన్నాయి. అయితే అందుకు భిన్నంగా 3వ ఉత్తరం ఉంది. అందులో పగటిపూట ఉదయించే సూర్యుడు చీకటి వేళ సంధ్య ఒడిలోన చూసి చూసి విసిగెత్తిన ముఖాలు సేదతీర్చే నీ దరహాస వదనం. రవీంద్ర అనే వ్యక్తి తన సీనియర్. అతను కథలు, కవితలు రాస్తాడని తెలుసు. అతని కవితలు కాలేజీ మ్యాగజైన్లో చదివింది. అయితే ఇది రాసింది ఆ రవీంద్ర అవునో కాదో. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చాక సంధ్య వాళ్ళ కోసమని ఒక హోటల్లో బస ఏర్పాటు చేశారు. అదొక డబల్ రూమ్. అందులోనే సంధ్య, సుభద్ర, ప్రసాద్ ఉండేది. ప్రతిరోజు ఉదయం 8 కల్లా హోటల్కి కారు వచ్చేది. వీళ్ళు ముగ్గురు రెడీగా ఉండేవారు. మొదట్లో సంధ్యతో పాటు సుభద్ర, ప్రసాద్ వచ్చేవారు. ఒక్కోసారి సంధ్య ఒక్కతే కారులో షూటింగ్కి వెళ్ళేది. సంధ్య సంగతి ఎలా ఉన్నా సుభద్ర, ప్రసాద్లు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. 3 పూటలా తిని నిర్మాత కారేసుకుని నగరం అంతా బలాదూరుగా తిరుగుతున్నాడు. ఏం కావాలంటే అది తెప్పించుకుని తింటున్నారు. అంతా నిర్మాత సొమ్మే కదా, అందుకే అంటారు తారలకిచ్చే రెమ్యునరేషన్ కన్నా ఎక్కువ అవుతుంది ఈ కూడా వచ్చే వాళ్ళకి. స్టూడియోల్లోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చేయవలసిన షూటింగ్ కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. తర్వాత 2 రోజుల్లో యూనిట్ అంతా శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అక్కడ కొండల మీద, డ్యామ్ దగ్గర నృత్యానికి సంబంధించినవి తీయాల్సి ఉంది. షూటింగ్ మొదలై 15 రోజులైంది. రోజు సంధ్యను పెట్టి ఏదో ఒకటి చిత్రీకరిస్తున్నారు. కాల్ షీట్స్ ప్రకారం ఆయా పాత్రల నటీనటులు వచ్చి వెళుతున్నారు. ఆ వచ్చిన వాళ్ళు నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మాయి అని ప్రశంసించేవారు. కారులో శ్రీశైలం వచ్చేసరికి ఉదయం 8 అయింది. ఓ పాత దేవాలయంలో డ్యాన్స్ చిత్రీకరించవలసి ఉంది. హీరో ఇంకా రాలేదు. ఈ చిత్రంలో హీరో శ్రీరామ్. కాస్తో కూస్తో పేరున్న హీరోలు ఎవరూ రానన్నారు. ఎందుకంటే ఇందులో హీరోకి చెప్పుకోదగ్గ పాత్ర లేదు, ప్రాముఖ్యత లేదు. శ్రీరామ్ గతంలో 4-5 సినిమాల్లో హీరోకి స్నేహితుడుగానో, హీరోయిన్కి తమ్ముడుగానో వేశాడు. పర్సనాలిటీ బాగానే ఉంటుంది. ఇలాంటి వాళ్ళని పెట్టి సినిమా తీయటం వలన ప్రొడ్యూసర్కి లాభం. ఎందుకంటే వీళ్ళ కోసమని కారు పంపించడాలు, ఫలానా స్టార్ హోటల్ నుండి ఫుడ్ తెప్పించడాలు, వీళ్ళ కాల్ షీట్స్ కోసమని ఎదురు చూడటాలు ఉండవు.
ప్రొడ్యూసర్, డైరెక్టర్ సంధ్య, సుభద్ర ముందుగా కారులో వచ్చేవారు. ఫలానా రోజున శ్రీశైలంలో షూటింగ్ ఉంది, వచ్చేయమని శ్రీరామ్కి చెప్పారు. గుడిలో సంధ్య నాట్యం చేస్తుంటే విలేకరిగా శ్రీరామ్ ఆమె ఫోటోలు తీయాలి. నాట్యం చేస్తుండగా ఆమె మైకం వచ్చి పడిపోబోతుంది. శ్రీరామ్ వెళ్ళి ఆమెను పట్టుకోవాలి. ఆ సమయంలో ఇద్దరు చూపులు కలుసుకుంటాయి. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఒకరంటే ఒకరికి ఇష్టం. అది చిత్రీకరించాలి. సంధ్య ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ కూర్చుంది. అందులో ఒక కథ ఆమెను ఆకర్షించింది. కథ అంతా చదివాక ఎంత చక్కగా రాశారు అని రిలాక్స్గా కాసేపు కళ్ళు మూసుకుని ఎవరు రాశారు అనుకుంటూ చూసింది. రవీంద్ర అని ఉంది. తనకు లెటర్ రాసిన రవీంద్ర, ఈ కథ రాసిన రవీంద్ర ఒక్కరేనా అని ఆలోచిస్తూ కూర్చుంది సంధ్య. ఈలోగా శ్రీరామ్ వచ్చాడు. అరగంటలో షూటింగ్ ప్రారంభమైంది. సంధ్య నాట్యం చేయటం, శ్రీరామ్ ఫోటోలు తీయటం వగైరా వగైరా కట్ల మధ్య జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం శ్రీశైలంలో షూటింగ్ చేస్తున్నారు. పాట చిత్రీకరణ దగ్గర 4-5 రోజులు తీసుకుంటుంది. మిగతా రోజులు అవుట్డోర్ లొకేషన్స్ తీయాలి. మర్నాడు కాస్త తీరిక దొరికిన వేళ సంధ్య శ్రీరామ్ని అడిగింది, మీరు ఆ మధ్య షూటింగ్కి ఇన్ టైంకి వచ్చేవారు, మరి ఈసారి ఎందుకు లేట్గా వచ్చారు? అయినా వాళ్ళు అలా తిడుతుంటే ఎలా ఉన్నారు? శ్రీరామ్ చిన్నగా నవ్వి, మాది చాలా పేద కుటుంబం, BA వరకు చదువుకున్నాను, ఉద్యోగం రాలేదు, బ్రతుకు తెరువు కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాను. నాకు అక్క ఉంది, అది ఎక్స్ట్రా వేషాలు వేస్తుంటుంది. నిజం చెప్పాలంటే దానివల్లనే నాకు అప్పుడప్పుడు వేషాలు వస్తుంటాయి. నేను బయలుదేరేసరికి మా అమ్మకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నాడు. మీరంటే డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన అభిమానం. ఏది ఏమైనా వాళ్ళ దృష్టిలో అభిమానం అంటే వేరే అర్థాలు ఉంటాయిలేండి. ముందు ముందు మీకు తెలుస్తుందిలేండి. సంధ్య గారు, ఒక నిజం చెప్పనా? చెప్పండి. మీరు చాలా అందంగా ఉంటారు. మన ఇద్దరం కలిసి నటించే మొదటి చిత్రం, చివరి చిత్రం కూడా ఇదేనేమో. ఎందుకంటే ఈ చిత్రం తర్వాత మీరు అంచెలంచెలుగా ఎదిగిపోతారు. నేను మాత్రం ఇదిగో ఇలాగే ఉండిపోతాను నవ్వుతూ అన్నాడు శ్రీరామ్. సంధ్య ఏం మాట్లాడలేదు. శ్రీరామ్ చెప్పింది మాత్రం చాలా మటుకు నిజం. టాపిక్ డైవర్ట్ చేయటం కోసమని ఈ మ్యాగజైన్లో ఎవరో రవీంద్ర అనే ఆయన కథ రాశాడు, చదవండి అని సంధ్య మ్యాగజైన్ శ్రీరామ్కిచ్చింది. శ్రీరామ్ మ్యాగజైన్ అందుకుని చూసి, ఇదా, ఈ కథ ఇంతకు ముందు చదివాను. ఈ రవీంద్ర ఎవరో కానీ బాగానే రాస్తాడు. ఇతగాడి కథలు 4-5 గతంలో చదివాను అన్నాడు. నిజంగానా అంది సంధ్య. వాళ్ళు నడుస్తుంటే సడన్గా వారి ముందు ఒక తెల్లటి మారుతి కారు ఆగింది. అందులోంచి ఓ యువకుడు దిగి సరాసరి సంధ్య దగ్గరికి వచ్చి, మీరు సంధ్య గారు కదూ అని అడిగాడు. సంధ్య అవునని తలూపింది. అతను చిన్నగా నవ్వి, నమస్తే సంధ్య గారు, నేను రవీంద్రను, మీకు ఉత్తరం రాశాను, చదివారా అని అడిగాడు. అంటే కథలు అవి రాసే రవీంద్ర మీరేనా? సంధ్య ఆశ్చర్యంగా అడిగింది. ఇతను కాలేజీలో తనకి సీనియర్ రవీంద్ర కాదు, వేరే. ఎస్ ఎస్, నా కథలు చదివారా? ఇక్కడికి షూటింగ్కి వచ్చారా అని అడిగాడు నవ్వుతూ. అవునండి, ఈ రోజుతో అయిపోయింది, రేపు వెళ్ళిపోతున్నాం. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది. ముందుగా తెలిసి ఉంటే ఓ 4 రోజులు ముందు వచ్చేవాడిని అని బాధపడి, తర్వాత షూటింగ్ ఎక్కడ మేడం అడిగాడు రవీంద్ర. ఆఖరి షెడ్యూల్ వైజాగ్లో అన్నారండి. అయితే వైజాగ్ ఎప్పుడొస్తామో తెలియదు. వైజాగా? ఓ థ్యాంక్ గాడ్. బై నా పేరు రవీంద్ర. మొన్ననే MSc రాశాను. అప్పుడప్పుడు తీరిక వేళలో కథలు రాస్తుంటాను. సినిమాలు ఎక్కువగా చూస్తాను. మీ ఫోటో పత్రికలో చూశాను. మీ అభిమానినయ్యాను. ఇంతకీ మీరు వైజాగ్ ఎప్పుడు వస్తున్నారు? వచ్చారని నాకెలా తెలుస్తుంది? మిమ్మల్ని నేను కలుసుకోవచ్చా అడిగాడు రవీంద్ర. సంధ్య నవ్వి, నాది వైజాగేనండి, ఇదిగో నా అడ్రస్ అని ఒక కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చింది. రవీంద్ర చేతులు జోడించి నవ్వుతూ సెలవు తీసుకున్నాడు. సంధ్య అతను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది. అతని సభ్యత, అతని నవ్వు ఆమెను ఆకర్షించాయి. ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోకుండా ఉండలేకపోయింది. చూసారా, సినిమా రిలీజ్ కాకముందే మీకు అభిమానులు వచ్చేశారు. అదేనండి సంధ్య గారు మీ గొప్పతనం అన్నాడు. సంధ్య ఏం మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. ఏవేవో చిన్న చిన్న ఆర్టికల్స్ కొనుగోలు చేసి కాసేపు తిరిగి వెళ్ళిపోయారు.